హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. హోటల్ అయితే చెక్అవుట్ అవుతున్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి క్యాబ్ బుక్ చేసేసాం అండ్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అండ్ వీఆర్ రెడీ టు ఫ్లై ఫర్ శ్రీనగర్. సో ఇప్పుడైతే శ్రీనగర్కి వెళ్ళిపోదాం అండ్ ఫ్లైట్లో నుంచి ఏమైనా అమేజింగ్ వ్యూస్ అయితే కనిపిస్తే పెడతాను చూడండి. సో గైస్, ఫైనల్లీ శ్రీనగర్లో అయితే ల్యాండ్ అయిపోయాం. సో ఇక్కడ చలి వచ్చేసి మామూలుగా లేదు, ఫుల్గా ఉంది. సో ఫస్ట్కి అయితే హోటల్కి వెళ్ళిపోతాం. శ్రీనగర్లో హోటల్కి వచ్చేసాం. లీ హెరిటేజ్ అన్నమాట ఇది. సో ఇది కారిడార్. ఓకే, దిస్ ఇస్ కారిడార్. ఇది వచ్చేసి మన రూమ్. ఇది అవర్ బెడ్ అండ్ ఇంకో ఎక్స్ట్రా బెడ్ వస్తుంది. టీవీ ఉంది. వ్యూ వద్దులేండి, అంత బాగాలేదు. వాష్రూమ్ చూపించాలంటే అశోక్ ఉన్నారు లోపల. మన వెల్కమ్ డ్రింక్ కావా కూడా వచ్చేసింది. బాగుంది గైస్, రకరకాలుగా ఉంది మాస్టర్. Can you bring one, guys? Bring. సిమ్ తీసుకుంటున్నాం గైస్. మా లోకల్ సిమ్ అయితే ఇక్కడ వర్క్ చేయటం లేదు. ఎక్కడ సిమ్ అయినా వర్క్ చేయదు. మీరు ఇక్కడికి వచ్చి అయితే సిమ్ తీసుకోవాలి. May I know your alternate number? 9177. సో ఇక్కడికి వచ్చి సిమ్ అయితే తీసుకోవాలి. బయట అయినా తీసుకోవచ్చు, బట్ మా హోటల్లో ఏమంటే వాళ్ళే అరేంజ్ చేసి మాకు రూమ్లోనే ఇప్పిస్తున్నారు సిమ్ అయితే. సో ఒక్క సిమ్ వచ్చేసి 500 అన్నమాట. 28 days ఫ్రీ, అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్. సో మీరైతే ఇలా తీసుకోవచ్చు. సో సిమ్ అయితే తీసేసుకున్నాం గాయస్. ఒక 10 minutes లో అయితే యాక్టివేట్ అయిపోయింది. సో ఇదైతే మాత్రం లోకల్ వాళ్ళు ఇక్కడే తీసుకోవాలి, ఎందుకంటే రిఫరెన్స్ కావాలి వాళ్ళకి. సో సిమ్ అయితే యాక్టివేట్ కూడా అయిపోయింది, నెట్వర్క్ బాగా వస్తుంది. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 3:30 పైన అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో లంచ్కి అయితే వెళ్దాం, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి. వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ గైస్. ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. దగ్గరలోనే ఒక మంచి హోటల్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం. 600 meters ఉంది. అండ్ ఈ వ్లాగ్లో నైట్ స్ట్రీట్ ఫుడ్ అయితే చూపిస్తాను, ఫేమస్ అన్నమాట కాశ్మీర్లో. సో లాస్ట్ దాకా చూసేయండి ఈ వ్లాగ్ అయితే. గైస్, లంచ్ చేయడానికి రెస్టారెంట్ అయితే 500 meters ఉందంట. సో బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యలో ఒక లేక్ కనిపించింది, చూపిస్తానండి. జేలం లేక్ అంట ఇది. ఇది దల్ లేక్ కాదు, జేలం లేక్. కానీ ఇది కూడా బాగుంది చూడండి. ఇది మౌంట్ వ్యూ. ఇక్కడ కూడా హౌస్ బోట్స్ ఉన్నాయి, కానీ దల్ లేక్లో ఉన్నంత ఎక్కువ లేవు. గైస్, రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇదే ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను గైస్. ఈ హోటల్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. హియర్ ఈజ్ అవర్ ఫుడ్ గైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ రోగన్ గోష్ అండ్ బటర్ నాన్ అయితే ఆర్డర్ చేశాం. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ చేద్దాం. టేస్ట్ బాగుంది కదా, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఈ చికెన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. చికెన్ రోగన్ గోష్ అంట ఇదైతే. రెడీ టేస్ట్ చేద్దాం గాయ్స్, ఎలా ఉందో. ఫ్రైడ్ రైస్ పర్వాలేదు, యావరేజ్ ఉంది. బట్ బటర్ నాన్ అండ్ కర్రీ మాత్రం సూపర్ ఉంది. ఫ్రైడ్ రైస్ పర్వాలేదు, ఓకే. గైస్, ఇప్పుడైతే ఖయామ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోతున్నాం. అది మొత్తం స్ట్రీట్ మొత్తం ఫుడ్ అన్నమాట. స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కాశ్మీరీ స్టైల్లో. సో ఇప్పుడైతే వెళ్దాం. బయట అయితే 8 degrees ఉంది. సో గ్లౌజెస్ అండ్ జాకెట్ అయితే వేసేసుకున్నాం. లెట్స్ గో. సో గైస్, ఖయామ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ మొత్తం కబాబ్స్ అన్నీ దొరుకుతాయి.
సో గైస్ ఒక హోటల్కి అయితే వచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి కబాబ్స్ అండ్ రోటీ అయితే ఆర్డర్ చేసాం. ఇది వచ్చేసి హీటర్ అన్నమాట. సో బయట చల్లగా ఉంది కదా ఇక్కడ హీటింగ్ కోసం. సో ఫుడ్ వచ్చిన తర్వాత చూపిస్తాను. గైస్ టేస్ట్ చేద్దాం. ఇది చికెన్ కాటి అండ్ బటర్ రోటీ అయితే చెప్పాం. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. పర్వాలేదు గైస్, నాట్ బ్యాడ్. లెమన్ చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ చేసాం. ఇది వచ్చేసి టేస్ట్ పర్వాలేదు, బానే ఉంది. గైస్ మన షీక్ కబాబ్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి చట్నీస్. సో షీక్ కబాబ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. గైస్ ఈ షీక్ కబాబ్స్ వచ్చేసి ఇమ్రాన్ కేఫ్లో అన్నమాట. టేస్ట్ చేద్దాం. బాగున్నాయి గైస్, టేస్ట్ అయితే బాగుంది. గైస్ చలి అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. మైనస్ కాదు 5 degrees అయితే అయిపోయింది. సో కాఫీ అయితే తాగుదాం వేడి వేడిగా. పర్వాలేదు గైస్, బానే ఉంది. బట్ మా నెల్లూరులో రాలేదు, ఇది డిఫరెంట్ ఉంది. ఈ చలికి ఏమైనా వేడిగా తాగితే బానే ఉంటది. ఈ రోజు అయితే మేము హజరతుల్ దర్గాకి అయితే వచ్చున్నాం. సో ఇక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాను. గైస్ ఇది వచ్చేసి ఇక్కడ లోకల్ ఫుడ్ అన్నమాట. సో పూరి హల్వా ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది మీరు ఈ దర్గా స్ట్రీట్ దగ్గరకు వస్తే మీకైతే దొరుకుతుంది. టేస్ట్ చేద్దాం. హల్వా వచ్చి స్వీట్ అన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ సూపర్ ఉంది గైస్. గైస్ ఇప్పుడు వచ్చేసి పకోడాస్ అయితే తీసుకున్నాం. చిప్స్ అండ్ పకోడాస్ అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే బాగుంది గైస్. పైన మసాలా వేసింది అయితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంది. బట్ కొంచెం చల్లగా ఉంది. వేడిగా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో గైస్ దర్గా నుంచి అయితే ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. కొట్టు ఆరన్ కొట్టు कंट्रोल. సో ఇప్పుడు వచ్చేసి లాల్ చౌక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అది వచ్చేసి శ్రీనగర్ సిటీ అన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం. అండ్ నార్మల్గా వచ్చేసి ఈరోజు గుల్మర్గ్కి అయితే ప్లాన్ చేసాం మేము. బట్ గండోలా రైడ్ వచ్చేసి రేపు అంటే 30కి అయితే బుక్ చేస్తున్నాం. సో అందుకనేసి రేపు అయితే వెళ్తున్నాం. రేపు వచ్చేసి మీకు గుల్మర్గ్ అండ్ గండోలా రైడ్, డ్రంగ్ వాటర్ ఫాల్స్ అవన్నీ వస్తాయి నెక్స్ట్ వీడియోలో. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఫుల్ చూసేయండి. లాల్ చౌక్ మొత్తం చూపిస్తాను. సో గైస్ లాల్ చౌక్ అయితే వచ్చేసాం. దీన్ని వచ్చేసి గంటాఘర్ అంటారు, క్లాక్ టవర్ అన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ సిటీ అన్నమాట శ్రీనగర్లో. ఇక్కడ ఏమైనా దొరికేస్తుంది మీకు. హోటల్స్ కానివ్వండి, యాక్సెసరీస్ కానివ్వండి, ఏమైనా దొరికేస్తుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి మెయిన్ హార్ట్ లాగా శ్రీనగర్కి. సో గైస్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఇది వచ్చేసి రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నమాట. అసలు మనుషులు రావడానికి భయపడుతూ ఉన్నారు. అండ్ ఫుల్లీ మిలిటరీ ఫోర్స్ ఉండేది అనమాట, మొత్తం బ్లాక్ చేసేసి. సో ఇప్పుడైతే ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనమాట. చూడండి ఎంతమంది అయితే ఉంటారు ఇప్పుడు. సో ఇప్పుడైతే చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. ఫొటోస్ తీసుకుంటా మొత్తం. ఇప్పుడు కూడా మిలిటరీ ఉంది సెక్యూరిటీ కోసం. ఏమో సార్ చూస్తున్నావు? నైకి ఏదో తేడా కనిపిస్తుంది. నైకి అని చూస్తే ఇప్పుడు రూపాయి ఉంది ఇక్కడ. గైస్ ఇది చూస్తున్నాడు వచ్చా ఇందాక నుంచి. నైకి అనుకున్నాడు బట్ ఇది రూపా. మెయిన్లీ ఇది వచ్చేసి బజార్ అన్నమాట. సో అన్నీ దొరుకుతాయి మీకు. చూడొచ్చు షాల్స్ ఉంటాయి అండ్ క్లోత్స్ ఉంటాయి అండ్ హోటల్స్ కూడా ఉంటాయి. స్టే చేయడానికి అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. అన్నీ దొరికేస్తాయి ఇక్కడ లాల్ చౌక్ దగ్గర. ఇక్కడ ఫుడ్ కూడా ఉంది. ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఎందుకంటే చిల్లీ కలాన్ అంటే కాశ్మీర్లో 40 days అనమాట హెవీ స్నోఫాల్ అండ్ హెవీ కూల్గా ఉంటుంది. సో ఈ లాస్ట్ 2 days అనమాట చిల్లీ కలాన్కి. అందుకనేసి ఈరోజు కూల్ అయితే ఎక్కువగా ఉంది. సోన్మర్గ్లో అయితే స్నో పడుతుందంట. మేమైతే సోన్మర్గ్కి 31st వెళ్తున్నాం, అంటే 2 days తర్వాత అయితే వెళ్తున్నాం. సో చూడాలి స్నో ఉంటుందేమో. మిలిటరీ ఎక్కడ చూసినా మిలిటరీ.
గైస్ ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రిడ్జ్ మీరు చాలా మూవీస్లో చూసుంటాడు, బాలీవుడ్ అండ్ మన తెలుగు మూవీస్లో కూడా చూసుంటారు. ఇది వార్ సీన్స్ జరుగుతాయి కదా మిలిటరీ సినిమాల్లో, ఇక్కడే షూట్ చేసింది అవన్నీ అయితే. సో చూడండి లొకేషన్ కూడా అలాగే ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది. సో బ్రిడ్జ్ వచ్చేసి ఇదన్నమాట. సో లేక్ మొత్తం कितना है चाचा? 1.5 लाख है गाइस. 1.5 lakhs అంట. ఈ షీప్స్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో, చాలా వెరైటీగా ఉన్నాయి. గైస్ లంచ్ చేయడానికి మమ్మీ ప్లీజ్కి అయితే వెళ్తున్నాం. ఎలా ఉందో చూసాం ఫుడ్ అయితే. లెట్స్ గో గైస్. మన కాశ్మీరీ బిర్యానీ అయితే వచ్చేసింది, టేస్ట్ చేద్దాం. టేస్ట్ పర్వాలేదు గైస్, డీసెంట్గా ఉంది. ఇక్కడ టేస్ట్కి ఇది ఓకే అన్నమాట. ఇప్పుడు అయితే ఒక బ్లెండర్ జరిగింది. రోస్టెడ్ చికెన్ అని మెన్యూలో అయితే అది పిజ్జా అని రాయలేదు, పైన ఉంది టైటిల్ పిజ్జా అనేసి. పిజ్జా అయితే తెప్పించేసాను బై మిస్టేక్ అయితే. నేనైతే పిజ్జా తిన్నాను. ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. యావరేజ్ యావరేజ్ నార్మల్ 5 మీరు తినండి ఇప్పుడు. గైస్ మేము మొన్న సిమ్ తీసుకున్నాం కదా, కొత్త సిమ్. ఈ నెంబర్ ఎవరి దగ్గర లేదు, మా ఫ్రెండ్స్కి అయితే ఫేక్ కాల్ చేస్తున్నాం. చూడండి. हेलो 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 कौन? आप कौन? मैम तुम्हें कॉल कर आप कौन बोल रहे थे? नहीं सुनिए, आप कौन? आप कौन? आपने तो मुझे मिस कॉल किया था. ये भाई तुम्हें को कॉल किया था. मैंने कहा आपको फोन किया, आपने ही मुझे मिस कॉल किया था. मैंने आपका मिस कॉल देख के फिर आपको कॉल बैक किया. इतने सारे मिस कॉल देख के. आपका नाम? नहीं, आप कौन? हेलो आप कौन? नहीं भैया से बात करने के लिए कॉल देख के फिर आपको कॉल बैक किया. इतने सारे मिस कॉल देख के. अरे बाबा, आपने ही तो मुझे मिस कॉल किया था. आप मुझे क्यों पूछ रहे हो कि मैं कौन? हेलो हेलो मैडम मैंने नहीं कॉल किया मैडम, ये नंबर को कॉलेज देखा मैंने. अरे बाबा, आपने ही तो मुझे मिस कॉल किया था. आप मुझे क्यों पूछ रहे हो कि मैं कौन? मैं आपको क्यों बताऊंगी कि मैं कौन? आप बताओ आप कौन? खुदा हाफिज. ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాం గైస్, మేమే చేసామని హర్షద్ ఫోన్ చేసి చెప్తున్నాడు. अब वो व्हाट्सएप के डीपी में स्मार्ट दिख रहे. हेलो 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 वाहिद. हेलो वाहिद, कौन वाहिद? हेलो आप वाहिद ही हो ना? वाहिद ही हो ना आप? नहीं वाहिद नहीं. फिर कौन हो आप? चाहिए फिर कौन हो आप? वाहिद. तुमको कौन चाहिए? वाहिद नमक गली के ही हो ना? हाँ और क्या? फिर नहीं बोल रहे आप. फिर आप वाहिद नहीं बोल रहे तुम. वाहिद भाई. मॉर्निंग वाहिद भाई. मैं हर्षद लो भाई व्लॉग शूट करते थे इधर कश्मीर में. नवा नंबर लिए. कश्मीर में? मैं कश्मीर में नहीं भाई, कश्मीर में हाँ नवा नंबर लिए. उससे इधर प्रैंक कॉल करते हैं लोग. तो किसका किसका की नाम आता है? हाँ तब से बात करी सो होटल, तब से बात करी सो होटल वाली लो सोनिया बोल को. तो ऐसे करते हैं. हाँ यही. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇప్పుడు దాకా మీరు
చెన్నై నుంచి వచ్చింది అండ్ ట్రావెలింగ్ మొత్తం చూశారు. అండ్ కాశ్మీర్లో ఫుడ్ ఏమేమి ఉంటాయని చూశారు. శ్రీనగర్లో లోకల్ మార్కెట్స్ అవైతే చూశారు. అండ్ ఇప్పటి నుంచి మెయిన్ జన్నతే కాశ్మీర్ అయితే చూస్తారు. రేపటి నుంచి మేమైతే గుల్మార్గ్కి వెళ్తున్నాం. అక్కడ నేచర్ మొత్తం చూపిస్తాను మీకు ఎక్స్ప్లోర్ చేసి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నైట్ అయితే మేము ఫుడ్ అయితే హోటల్లోనే తీసుకున్నాం, ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ అయితే గుల్మార్గ్కి వెళ్ళాలి అందుకనేసి. సో థ్యాంక్ యూ.